హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాము. ఒక 2 డేస్ అయింది మొక్కల్ని మిస్ అయ్యానన్నమాట. ఊరెళ్ళాను అమ్మ వాళ్ళ ఊరికి ఫంక్షన్ ఉంటే. 2 డేస్ నుంచి మొక్కలు ఎలా ఉన్నాయో ఏంటో వాటర్ వేయలేదని చాలా టెన్షన్ పడిపోయానండి. కానీ బాగున్నాయి, అన్ని మొక్కలు కూడా హెల్తీగా ఉన్నాయి. కొంచెము వడలినట్లుగా ఉన్నాయి. వాటర్ వేయగానే అన్నీ సెట్ అయిపోయాయండి. ఈ ఎండాకాలంలో అసలు ఒక్కరోజు కూడా వాటర్ వేయకుండా మొక్కలకు అసలు చాలా కష్టం కదా. డైలీ వేస్తూనే ఉండాలి. అలా అంటే నేను 2 డేస్ వేయకపోయినా కూడా ఇవి నన్ను డిసప్పాయింట్ చేయలేదండి. చాలా బాగున్నాయి. ఇవాళ వీడియో ఏంటంటే ఒక చిన్న వీడియో అండి. కొత్త రకం బంతి ఫ్లవర్స్ అయితే వచ్చాయి మన టెర్రస్పై, అవి చూపించాలని. అలాగే కొన్ని మొక్కలన్నీ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం చిన్నప్పుడు చూస్తుంటాం చూడండి, మందారం అలా పడిపోయిందనమాట పూసి. ఎక్కువగా ఇప్పుడు చాలా రకాల మందారాలు వచ్చాయి, కానీ చిన్నప్పుడు ఇది ఎక్కువగా ఉండేది కదా, ముద్ద మందారం పింక్ కలర్లో. ఇది నాకు ఒక చోట కనిపిస్తే స్టెమ్ కటింగ్ పెట్టుకున్నానండి. ఇందులోనే ఈ బిన్లో 5 రకాల మందారాలు స్టెమ్ కటింగ్ పెట్టాను. మెరూన్ కలర్ ముద్ద మందారం కూడా ఉంది, మొన్న పూసింది, వీడియోలో కూడా చూపించాను నేను. ఇవాళ పింక్ పూసింది. చాలా పెద్ద సైజులో వస్తాయండి. ఇంకా చిన్న బిన్లో అన్ని కటింగ్స్ పెట్టాను కదా, వాటి గ్రోత్ను బట్టి చిన్న సైజులో వచ్చింది, కానీ ఇది చాలా పెద్ద సైజు వస్తాయి ఫ్లవర్స్. చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కువగా ఆ ఫ్లవర్సే పూజకి వాడేవాళ్ళము. ప్రతి ఇంటి దగ్గర ఉండేది ముద్ద మందారం పింక్ కలర్లో. అది మళ్ళీ ఇన్నాళ్ళకి సక్సెస్ఫుల్గా అతుక్కుందనమాట నా దగ్గర స్టెమ్ కటింగ్ పెడితే. ఈ బంతి ఫ్లవర్స్ అండి, కొత్త రకం బంతి ఫ్లవర్స్ అన్నాను కదా, చాలా అందంగా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. నేను గులాబీలు పువ్వులు కొన్ని మన మాఘమాసంలో మా వారు శివమాల వేశారు. డైలీ ఫ్లవర్స్ తెప్పించుకొని టెర్రస్పై ఉన్న ఫ్లవర్స్తో పాటు ఈ ఫ్లవర్స్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పూజలు ఉన్నప్పుడు తెప్పించుకున్నాను. అప్పుడు వచ్చాయన్నమాట ఈ బంతి ఫ్లవర్స్. వీటిని అలాగే పూజకి ఉపయోగించుకున్నాక కొంచెం బాగా ఎండపెట్టేసుకొని సీడ్స్ అయితే వేసుకున్నానండి. రావనుకున్నాను, ఎందుకంటే అంత బ్లాక్గా కూడా విత్తనాలు లేవు. ఏదో ఒక పువ్వు బాగా ఉన్నట్లుంది, బాగా రెడీ అయినట్లుంది. ఆ పువ్వువి ఒక 6 మొక్కలు అయితే వచ్చాయండి. ఈ ఫ్లవర్స్ పెంచుకోవాలని కోరిక అనమాట. చాలా అందంగా ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరే. కానీ సక్సెస్ఫుల్గా ఆ మొక్కలకి ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఈ బంతి ఫ్లవర్సే, కానీ వీటి పేరు ఏ వెరైటీ అన్నది నాకు అసలు తెలియదు. కానీ ఒకరు చెప్పారు కాగడ బంతి అన్నారండి. ఇప్పుడు మరి వీడియో పెడుతున్నాను కదా, మీకు ఏమైనా తెలిసింటే ఒకసారి చెప్పండి నాకు. ఓకే అండి, ఇదండి ఈ వీడియో, చిన్న వీడియో అనమాట. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.